ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతి పేరు ఎంపికపై కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ మీటింగ్స్ లో కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని విజయశాంతికి ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. దాదాపు ఏడాదిన్నర పాటు సైలెంట్ గా ఉన్న నేతకు బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరంతరం కష్టపడే వాళ్లకు కాకుండా పార్టీలు మారి వచ్చిన వారికి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని వాళ్లకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా అని సీనియర్ నేతలు పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారు. దీంతో అసంతృప్తి వాదులను దారికి రప్పించేందుకు పీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఇదే టైంలో ఇటు కాంగ్రెస్ లో కూడా నిన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి అభ్యర్థులు ఎంపిక చేయడం పట్ల కొంతవరకు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం కూడా చేరుతుంది. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ ఉద్యమ నేత ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పేరును కూడా అనౌన్స్ చేశారు. ఆయన మాలా సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక కేశవత్ శంకర్ నాయక్ కూడా దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. మరోవైపు జానారెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు, ఆయన నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మరి ఆయన ఎంపిక చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ మాజీ ఎంపీ విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పట్ల ఇటు బీసీ నేతల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ కి ప్రచారం చేసినప్పుడు కూడా పెద్ద ప్రభావం అయితే చూపలేకపోయింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు స్టార్ క్యాంపెయినర్ ఉన్న తర్వాత. అంటే గతంలో ఆమె బీఆర్ఎస్ తర్వాత బీజేపీలోకి వచ్చింది. బీజేపీలో తర్వాత ఆమె ఎలక్షన్ టైంలోనే, అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల టైంలోనే ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ లో కూడా చేరింది. కానీ ఆమెకు వచ్చిన తర్వాత ఆమెకు ఎమ్మెల్యే టికెట్ గానీ ఎంపీ టికెట్ గానీ కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వలేదు. మరి స్టార్ క్యాంపెయినర్ గా ఓన్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనే పనిచేసింది. మరి తర్వాత దాదాపు 12 నెలల పాటు కూడా చాలా వరకు సైలెంట్ గా ఉంది. ఎక్కడ కూడా ఏ ప్రెస్ మీట్ లో గానీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు గానీ, ఇటు పార్టీ కార్యక్రమాలు గానీ ఎక్కడ కూడా మాజీ ఎంపీ విజయశాంతి ఎక్కడ కూడా పాల్గొనలేదు. కాబట్టి మరి మొదటి నుంచి కూడా క్రియాశీలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ప్రయారిటీ ఇవ్వడం పట్ల ఇటు కాంగ్రెస్ నేతల్లో, అంటే మేజర్ గా బీసీ నేతల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమెకు బీసీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించినప్పుడు కూడా మరి బీసీ నేతలు చాలా మంది కూడా ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం. మేజర్ గా మాత్రం ఇటు టీపీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మదియాష్కి గౌడ్, ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి. తర్వాత కుసుమ కుమార్ గాని, తర్వాత ఇంకా ఇతర నేతలు బీసీ నేతలు ఇటు వరంగల్ చెందినటువంటి బండి సుధాకర్ గౌడ్ కూడా ప్రయత్నం చేశారు. మరి ఈసారి బీసీ కోటాలో ఎమ్మెల్సీ సంబంధించి కూడా తమకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈసారి అవకాశం వస్తుందని కూడా ఆశించారు. కానప్పటికీ మరి ఏ మాత్రం కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా లేనటువంటి విజయశాంతికి ఇవ్వడం పట్ల మరి బీసీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎటు చూసి ఇటు ఎస్టీలకి రెడ్డి సామాజిక వర్గానికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది తప్ప మరి బీసీ సామాజిక వర్గానికి మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ గానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గానీ ఎలాంటి న్యాయం చేయట్లేదని కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఆయన బీసీ నేతగా ఉన్నారు. మరి ఆయన ఒక్కరికి టీపీసీ పగ్గాలు కూడా ఇస్తారు. అయినప్పటికీ కూడా మరి బీసీ నేతలకు మాత్రం ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు మొదటి నుంచి కూడా అనేది మాత్రం కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం అసంతృప్తి నేతగా నెలకొంది మాత్రం. ఎందుకంటే ఇటు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ గతంలో 33 నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. మరి అందులో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 5 మాత్రం ఇచ్చారు. ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం ఇచ్చారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మాత్రం మరి జనాభా ప్రాతిపాదన చూసుకుంటే మాత్రం మొన్న నిర్వహించినటువంటి బీసీ కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో దాదాపు 46.23గా బీసీ జనాభా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా మరి బీసీలకు ఎందుకు అవకాశం కల్పించట్లేదు, అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు తప్ప మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్న వారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళని అభ్యర్థిగా ప్రకటించట్లేదు అనిపై కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. మరి ఈ రకంగా మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా
మరి విజయశాంతిని ప్రకటించడం పట్ల కూడా బీసీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే ఆమె మొన్ననే ఢిల్లీ వెళ్ళొచ్చారు. మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కలిసిన తర్వాత కేసీ వేణుగోపాల్ కలవడం జరిగింది. మరి ఆమె అడిగినట్టే ఉన్నారు. మరి ఎమ్మెల్యే కోట సంబంధించి ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలన్నారు. కానీ మరి ఆమె ఎక్కడ కూడా అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆమె ఎక్కడ కూడా ఇటు గాంధీ భవన్కి రాలేదు. ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు పాల్గొనలేదు. మరి మొన్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఇంతవరకు ఆమె కలవలేదు. అయినప్పటికీ కూడా మరి మొన్న ఆమె ఢిల్లీ వెళ్లి మరి ఏఐసిసి హైకమాండ్ తో కూడా మాట్లాడారు. మరి మాట్లాడిన తర్వాతనే మరి బీసీ కోటాలో మరి మాజీ ఎంపీ విజయశాంతిని ఏ రకంగా మరి ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తారనిపై కూడా కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మేజర్ గా మాత్రం బీసీలో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా పెద్ద లీడర్లు ఉన్నారు. మరి గతంలో ఎమ్మెల్సీ చేసేవారు ఉన్నారు. మరి తర్వాత కొంతమంది అంటే టీపీసీసీ కార్యవర్గంలో సభ్యులు ఉన్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వకుండా మరి సడన్ గా దాదాపు 10-12 నెలల పాటు పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా పాల్గొనలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పాల్గొనలేదు. మరి ఆమెకు ఏ రకంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు ఇస్తారన్నపై కూడా మరి బీసీ నేతల్లో మాత్రం తీవ్రంగా అసంతృప్తి నెలకొంది. మరి ఇప్పుడే ఈ కాంగ్రెస్ లో మాత్రం ఈ ఇష్యూ మాత్రం తీవ్ర దుమారం అయింది. మరి ఏడాదిన్నరగా విజయశాంతి సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మరి బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి నిరంతరం కష్టపడే వాళ్లకు ఎందుకు అన్యాయం చేస్తారంటూ కూడా బీసీ నేతలు మాత్రం పార్టీ మానేటువంటి విజయశాంతికి ఎప్పుడు మాట్లాడతారో తెలియదంటూ కూడా సెటైర్లు వేస్తారు. మరి ఆమె ఎప్పుడు ఏ రకంగా మాట్లాడుతో తెలియని పరిస్థితి. ఎందుకంటే కొంతవరకు ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆమెకి ఏ రకంగా ఇస్తారు. మరి పార్టీ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఆమె యాక్టివ్ గా లేదు, ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మరి ఆ రకంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయశాంతికి ఏ రకంగా టికెట్ ఎందుకు ఇచ్చారంటూ కూడా మరి బీసీ నేతలు మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కూడా అడుగుతున్నారు. మరి నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు మాత్రం ఇటు బీసీలకు సంబంధించి కూడా మరి ఇది మాత్రం కొంతవరకు కాంగ్రెస్ లో నిప్పు రాజేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా మొదటి నుంచి ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, మరి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం పట్ల మరి కాంగ్రెస్ నేతలు మాత్రం కొంతవరకు బీసీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరి ఇది ఎంతవరకు దారిస్తుందో చూడాలి. మరోవైపు మాత్రం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకటే చెప్తున్నారు, మరి అందరికీ ప్రయారిటీ ప్రకారం పదవులు ఇస్తామని. మరి రాబోయే ఇటు టీపీసీ వర్కింగ్ అంటే కార్యవర్గంలోతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. కానీ మరి ఎక్కడ కూడా కీలక సంబంధించిన పోస్టులో మాత్రం ఎక్కడ కూడా బీసీ లేరు. నిజానికి చూసుకుంటే మాత్రం బీసీ మంత్రిగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, మరోవైపు మంత్రి కొండా సురేఖ ఉన్నారు, మరోవైపు ఇటు టీపీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గా ఉన్నారు. అంటే ఈ 3 పోస్టులు మాత్రమే బీసీలకు ఇచ్చారు తప్ప మరి ఎక్కడ కూడా బీసీలకు సరైన న్యాయం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. మరి మొదటి నుంచి కూడా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేస్తున్నారు తప్ప ఇటు ఎస్సీ ఎస్టీలకు కూడా కొంతవరకు న్యాయం చేస్తున్నప్పుడు కూడా మరి జనాభా ప్రాతిపదికన అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంచెం తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ మరోసారి పునరాలోచించాలి. మరి ఈ రకంగా పార్టీ మారిన వాళ్ళకి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు అంతగా చురుగ్గా లేని వారికి ఏ రకంగా టికెట్లు ఇస్తారన్నది కూడా మరి కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే సతీష్, విజయశాంతికి ఎమ్మెల్సీ దాదాపు ఖరారైపోయింది కదా, మరి ఇప్పుడు అసంతృప్తి వాదులను ఎలా బుజ్జగిస్తారు? ఎస్, వాళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఇటు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా టీపీసీ కార్యవర్గ కూర్పు కూడా జరగాల్సింది కాబట్టి 1 వీక్ లో ఈ కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా చెప్పారు. మరి అందులో తప్పకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాం. మరి మొదటి నుంచి అంటే ఇప్పటికే ఇటు మీనాక్షి నటరాజన్ కూడా 3 గ్రూపులుగా విడదీశారు. మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారు ఓ గ్రూప్ గా, తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ లోకి వచ్చిన వారు ఓ గ్రూపు, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన వరకు ఒక గ్రూప్. అంటే ఈ రకంగా 3 కేటగిరీలు చేసిన తర్వాత మరి ఇక నామినేటెడ్ పోస్టులు కానీ కార్యవర్గ పోస్టులు కానీ ఆ రకంగా విభజించి మరి సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకి ఈ రకంగా కేటగిరీ వైజ్ ఇస్తామని చెప్తున్నారు. కానీ మరి కొన్ని కీలక పోస్టులు మాత్రం బీసీలు మాత్రం లేరు. మరి ఈ విషయం పట్ల మాత్రం బీసీలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కొంతవరకు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా బేరీజు వేస్తారు, ఏ రకంగా మరి బీసీ నేతలను కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తి పరుస్తుందో చూడాలి. మరి ఈ రకంగా పార్టీ మారిన వాళ్లకు ప్రయారిటిస్తే ఏ రకంగా మరి చూస్తూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు గాంధీ భవన్ వేదికగా అంత రచ్చ కాజేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు ఈ రకంగా ప్రయారిటీ ఇవ్వకపోవడం ఒకటైతే, మరోవైపు కాంగ్రెస్ లో మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు అర్హులు కాదా, మరి ఎమ్మెల్యేకు కానీ ఎమ్మెల్సీకి కానీ మరి మంత్రికి కానీ ఈ రకంగా ఎందుకు బీసీలను ఎందుకు పక్కన పెడుతున్నారు, ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు? మరి జనాభా ప్రాతిపాదికన మరి బీసీ కులగాల సర్వేలో కూడా
ఎక్కువ జనాభా కూడా బీసీలకి ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు కేటగిరీ వైజ్ ఎందుకు న్యాయం చేయకపోతున్నారపై కూడా బీసీ నేతలు అసంతృప్తి ఉంది. మరి ఇదంతా కూడా కొంతవరకు సర్దుమణిగే అవకాశం అయితే లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి అసంతృప్తి నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సంబంధించి కూడా దాదాపు 40 మంది రేసులు ఉంటాయి. మరి అందులో 3కి మాత్రమే స్థానం దక్కింది. ఇటు అద్దెకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. గత అసెంబ్లీ సీటు కూడా ఆశించారు, తర్వాత పార్లమెంట్ సీటు ఆశించారు. మరి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పనిచేస్తారు. ఆయనకి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మరోవైపు ఇటు కేశవత్ శంకర్ నాయక్ కూడా మరి ఆయన డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశారు. మరి జానారెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు ప్రియశిశుడు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎటొచ్చి ఇటు మాజీ ఎంపీ విజయశాంతికి బీసీకి సంబంధించి కోటాలో ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల కూడా మరి బీసీ నేతలు అయితే తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. వారు ఒకటే అడుగుతున్నారు, మొదటి నుంచి పనిచేసిన వారికి ఇవ్వకుండా, మరి పార్టీలో యాక్టివ్ గా పనిచేసే వారికి ఇవ్వకుండా మరి ఈ రకంగా మాజీ ఎంపీ విజయశాంతికి ఏ రకంగా ఇస్తారని కూడా బీసీ నేతలు అయితే ప్రధానంగా కూడా వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా కొంతవరకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే అసంతృప్తి నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. మరి చూడాలి మరి త్వరలో రాబోయే నామినేటెడ్ పోస్టులు కానీ మరి అదేవిధంగా ఈ టీపీసీ కార్యవర్గ గ్రూప్ లో మరి ఏ రకమైన మార్పులు తీసుకొస్తారు, ఏ రకంగా బీసీ నేతలకు అవకాశం కల్పిస్తున్నారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా విజయశాంతిని అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల మాత్రం బీసీ నేతలు అయితే కొంతవరకు గరగరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సతీష్ విజయశాంతికి ఎమ్మెల్సీపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అసంతృప్తి వాదులు ఎవరైనా పేర్లు బయటకు వచ్చాయా? ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా పనిచేసే వారు ఉన్నారు. ఒకవైపు చూస్తే మాత్రం ఇటు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేశారు. ఇటు ఎల్బీఆర్ నుంచి కూడా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఇచ్చారు, అయినప్పుడు కూడా పాపం ఆయనకు గెలవలేకపోయారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కూడా ఆశించారు. ఎందుకంటే ఆయనకు కూడా హైకమాండ్ తో చాలా వరకు ఏఐసీసీ నేతలతో మంచి సన్నిహిత సంబంధం ఉన్నారు. మరి ఆయనైతే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇక మరోవైపు టీపీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఇటు చరణ్ కౌశిక్ యాదవ్ కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడుగా మరి మొదటి నుంచి కూడా క్రియేషన్ ఉన్నారు. మరి ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరోవైపు ఇటు వరంగల్ చెందినటువంటి బండి సుధాకర్ గౌడ్ కూడా మరి మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. మరి ఆయన కూడా ఇవ్వకుండా మరి ఈ రకంగా ఇతర పార్టీల నుంచి అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం పట్ల, మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వకపోవడం పట్ల మరి కాంగ్రెస్ నేతల్లో మాత్రం కొంతవరకు అసంతృప్తి నెలకొంది. మరి అసంతృప్తి నేతలు ఏ రకంగా బుజ్జగిస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు బీసీ నేతల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల కొంతవరకు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ చూడాలి మరి భవిష్యత్తులో రాబోయే సతీష్ అయితే విజయశాంతి ఈ మధ్య కాలంలో ఎక్కడా మీటింగ్స్ లో పాల్గొనలేదు, అసలు బయట కూడా కనిపించలేదు, కాంగ్రెస్ మీటింగ్స్ లో ఎక్కడా పాల్గొనలేదు. లాస్ట్ మూమెంట్ లో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడంపై అసలు ఈమె విజయశాంతి ఎవరితో లాబింగ్ చేశారు, ఎలా టికెట్ దక్కించుకున్నారు? మొదటి నుంచి కూడా మనం చూస్తే మాత్రం దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా విజయశాంతి కనిపించలేదు. అంటే ఇటు పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇక్కడ కూడా కనిపించట్లేదు. మరి సడన్ గా ఆమె ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి మరి ఆమె ఎవరిని కలిసారంటే ఇక్కడ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు, రాహుల్ గాంధీని కలిశారు, తర్వాత కేసీ వేణుగోపాల్ కూడా కలవడం జరిగింది. మరి ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు ఈ రకంగా చూస్తే మాత్రం. ఎందుకంటే ఆమె మొన్ననే వెళ్ళి అందరినీ కలిసి వచ్చిన తర్వాత మరి ఢిల్లీలో ఏం జరిగింది, మరి ఏ ప్రాతిపదికన ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇచ్చారనేది మాత్రం కొంతవరకు అయితే మాత్రం మింగుడు పడడం లేదు. ఇది మాత్రం కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం షాక్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చాలా మంది పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఇటు బీసీ నేతలు కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది పేర్లు వచ్చాయి. కానీ మరి ఎక్కడ కూడా మాజీ ఎంపీ విజయశాంతి పేరు వినిపించలేదు. ఎందుకు వినిపించలేదు అంటే ఆమె గత కొన్ని నెలలుగా అంటే దాదాపు 14 నెలల నుంచిగా ఆమె అంతగా కాంగ్రెస్ లో యాక్టివ్ లేదు, ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ప్రచారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 సినిమాలు ఏమో చేశారు. మరి మహేష్ బాబు సినిమా ఒకటి చేశారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణరామ్ సినిమాలో ఆమె నటిస్తున్నారు. కాబట్టి మరి ఎక్కడ కూడా ఆమె ప్రత్యేక రాజకీయాలు లేదు. కానీ సడన్ గా ఆమె ఢిల్లీ వెళ్ళి మరి ఎవరితో లాబింగ్ చేసి మరి టికెట్ తీసుకొచ్చారనిపై కూడా మరి కాంగ్రెస్ వర్గాలు అయితే కొంతవరకు చర్చకు దారితీస్తుంది. మరి ఆమె అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు, రాహుల్ గాంధీని కలిశారు, కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు. కాబట్టి మరి ఏ ప్రాతిపదికన ఒక టికెట్ ఇచ్చారనిపై కూడా మరి బీసీ నేతలు మాత్రం కొంతవరకు షాక్ గురవుతున్నారు. మరి ఆమె చివరి దశలో మాత్రం ఆ పేరు తెర మీదకి వచ్చింది. మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేసులో మాజీ ఎంపీ విజయశాంతి ఉందని కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల కొంతవరకు బీసీ నేతలు మాత్రం
షాక్ గురవుతున్నారు. మరి ఆమెకి ఏ ప్రాతిపదిక ఇచ్చారు ఏందనేపై కూడా కొంతవరకు కాంగ్రెస్ బీసీ నేతలు మాత్రం అయోమయం గురవుతున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా మరి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఏం వివరణిస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతిని ఎంపిక చేయడం పట్ల మరి కాంగ్రెస్ బీసీ నేతలు మాత్రం కొంతవరకు అసంతృప్తి అయితే రాజేసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.